హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చాలా టైమ్స్ అయితే స్ప్రౌట్స్ కర్రీ అయితే చేసుకున్నా. ఈరోజు అయితే స్ప్రౌట్స్ కర్రీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో అవి నానబెట్టి విత్తనాలు మొలకెత్తే వరకు, అట్లాగే కర్రీ ప్రిపేర్ చేసే వరకు ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా. కంపల్సరీ చూడండి. అట్లాగే మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అట్లాగే లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయడం అసలే మర్చిపోద్దు, ఓకేనా? మనమైతే స్టార్టింగ్ ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే స్ప్రౌట్స్ అయితే నీట్గా కడిగేసి ఈరోజు అయితే నానబెట్టుకుందాం, ఓకేనా? ఫస్ట్ ప్రాసెస్ ఇది. స్ప్రౌట్స్ అయితే తీసుకొచ్చి డబ్బాలో అయితే సేవ్ అయితే చేసుకున్నాండి. చాలా చాలా వరకు అయితే కామెంట్స్ కానీ ఏమొచ్చినాయంటే మనకు స్ప్రౌట్స్ మొలక వచ్చేలాగా ఎట్లా చేయాలి అని చెప్పేసి చాలామందికి ఈ ప్రాసెస్ అయితే తెలియదు. అందుకే నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రాసెస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది ఇష్టంగా కూడా తినరు స్ప్రౌట్స్ కర్రీ. ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఖచ్చితంగా ఇష్టంగా మళ్ళీ మళ్ళీ కుక్ చేసుకొని తింటారండి. అందుకని చెప్పి అయితే వీడియో షేర్ చేస్తున్నా. ఫస్ట్ అయితే స్ప్రౌట్స్ అయితే నానబెట్టుకుందాం. అన్ని స్ప్రౌట్స్ అయితే కలగలుపుకొని నేనైతే ఎప్పుడు ఇదే డబ్బాలో అయితే స్ప్రౌట్స్ అయితే నానబెడతానండి. మాకైతే కర్రీకి సరిపోతుంది ఇద్దరికి కాబట్టి. మీరు కొంచెం ఎక్కువ ఉంటే ఇక్కడ తీసుకోండి. ఇట్లా అన్ని స్ప్రౌట్స్ ఒక దగ్గర మిక్స్ చేసినాయి. నేను ప్రతి ఒక్క స్ప్రౌట్ తీసుకున్నా. మాకైతే ఏదైతే యూజ్ అవుతుందో అవన్నీ తీసుకున్నా. ఈ స్ప్రౌట్స్ని ఇట్లా హాఫ్ గిన్నె తీసుకుంటే అయితే మాకు మస్తు సరిపోతుంది ఇద్దరికి. 2 times అవుతుంది ఈ కర్రీ అయితే మాకు. ఈ డబ్బాలో వేసి అయితే నానబెట్టుకుంటాం. చూసారా, స్ప్రౌట్స్ అయితే హాఫ్ కాదు, హాఫ్లో ఇంకా సగం తీసుకున్నానండి. ఈ డబ్బాలో సగం తీసుకున్నా. ఇక్కడ వరకు అయితే ఉన్నాయి, నానే వరకు ఇక్కడికి వచ్చేస్తాయి. ఇంత అయితే సరిపోతుంది మాకు 2 times కర్రీ. మాకు 2 times అంటే మీకు 1 time అవుతుంది. 4 members ఇంత తీసుకుంటే సరిపోతుంది క్వాంటిటీ. ఇది ఇంత పెద్ద బాక్స్ ఎందుకు తీసుకున్నా అంటే ఇవి నానడానికి ఫ్రీగా ఉండాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి ఇంత పెద్ద బాక్స్ తీసుకున్నాం. మనం ఇక్కడ వరకు వాటర్ పోసుకుంటే ఫ్రీగా నానతాయండి. మంచిగా నానిన తర్వాత మొలకలు ఇంకా సూపర్గా వస్తాయి. అందుకని చెప్పేసి ఇందులో వాటర్ అయితే వేసేసుకున్నాం. ఇందులో కొన్ని వాటర్ అయితే ఫస్ట్ యాడ్ చేసుకొని వీటిని మంచిగా కడిగేసుకుందాం. క్యాప్ పెట్టి షేక్ చేస్తే అయిపోతుంది. క్యాప్ పెట్టుకుని ఇట్లా షేక్ చేస్తే సరిపోతుంది అండి. క్యాప్ ఉంది కాబట్టి ఎక్కువ వాటర్ అయితే కింద పడాయి. మూత మంచిగా దీన్ని ఇట్లా షేక్ చేసుకుంటే వాష్ చేసినట్టు అయిపోతుంది అండి. ఇంక ఈ వాటర్ పక్కకు తీసేసి గేదెల కోసం అయితే పక్కగడి అనేది తీసుకుంటా మనం వేసేస్తే సరిపోతుంది. ఇట్లా ఒక 2 times కడుక్కుంటే సరిపోతుంది అండి. నేను ఇంకోసారి అయితే వాటర్ వేసేసుకొని మంచిగా వాష్ చేసుకుంటా. చూడండి, ఇప్పుడు ఇందులో నిండుగా వాటర్ అయితే వేసేసుకుందాం. ఇక్కడ వరకు వాటర్ వేసేసుకొని మంచిగా క్యాప్ పెట్టేసుకుందాం. ఇవి సాయంత్రం వరకు మంచిగా నానుతాయి, నైట్ వరకు. ఇక నైట్ పడుకునేటప్పుడు అయితే వాటర్ అయితే అంపేసి పెట్టేస్తే సరిపోతుందండి. ఇది క్యాప్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నంటే మొలకలు రావడానికి చాలా యూజ్ అవుతుంది. క్యాప్ పెడితే ఏ గాలి పోకుండా మంచిగా మొలకలు వస్తాయి అన్నట్టు. అందుకని ఒక సైడ్కి అయితే పెట్టేస్తున్నాను. ఇవైతే నానిపోయాయండి. నేనైతే ఇక్కడ వరకు వస్తాయి అనుకున్నా. ఇవైతే పై వరకు వచ్చినాయి. చూడండి, మొత్తం అయితే నానిపోయినాయి. ఇంకా ఇవైతే వాటర్ పంపేసి వేరే దాంట్లో వేసుకుందాం. ఎందుకంటే ఇవి ఫుల్గా అయిపోయినాయి కదా, కొంచెం ఇరికిరుకుంటే కూడా మొలకలు అనేవి బాగా ఈ వరకు వచ్చేసినాయండి. ఇంకా వాటర్ అయితే పంపేద్దాం. వాటర్ అయితే పంపేస్తున్నాండి. మొత్తం అయితే వాటర్ అయితే ఇట్లా పంపేసుకుందండి. దీనిపైన ఒక క్లాత్ లాంటిదన్నా గిన్నె ఏదన్నా పెట్టేసుకుందాం. మొలకలు అయితే వచ్చేస్తాయి మార్నింగ్ వరకు. దీనిపై అయితే ఇదైతే దీనిపైన అయితే ఇట్లా ఈ మూత అయితే పెట్టేసుకున్నాండి. ఇంకా మార్నింగ్ వరకు అయితే విత్తనాలు వచ్చేస్తాయి. మార్నింగ్ చూద్దాం. ఇప్పుడు చూసేద్దామా మొలకలు వచ్చినాయో లేదో అని చెప్పేసి. నైట్ అయితే నానబెట్టాం కదా. ఇప్పుడు చూడండి స్ప్రౌట్స్ ఎట్లా వచ్చినాయో. మొత్తం ఫుల్గా మొలకలు వచ్చినాయండి. శనగలకు కూడా వచ్చినాయి మొలకలు. చూడండి, చూసారా? శనగలకు కూడా మొలకలు వచ్చినాయి. ఫుల్గా ఇక మొలకలు వచ్చేసినాయండి మన స్ప్రౌట్స్కి అయితే. స్ప్రౌట్స్ అయితే రెడీ అయిపోయినాయి. దీంతో కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు. చూసారా, మన స్ప్రౌట్స్ అయితే రెడీ అయిపోయినాయండి. వింటేందంటే పెద్ద శనగలు మన స్ప్రౌట్స్కి అయితే మొలకలు వచ్చాయండి. ఒకసారి చూడండి, ఫుల్గా స్ప్రౌట్స్కి అయితే మొలకలు వచ్చాయి. మొలకలు వచ్చిన తర్వాతనే స్ప్రౌట్స్ అంటారు కదా. చూసారా, వింత ఏంటంటే ఈ పెద్ద శనగకు కూడా మొలకొచ్చింది ఫ్రెండ్స్. నాకైతే ఇది ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా ఎంత బాగా వచ్చింది ఒకసారి చూడండి. ప్రతి ఒక్కదానికి మొలకలు వచ్చినాయి. మన స్ప్రౌట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఈ ప్రాసెస్లో వేసుకుంటే ఇట్లా మొలకలు అనేటివి బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం, సరేనా? ఇట్లా రెడీ చేస్తే ఈ ప్రాసెస్లో మనం స్ప్రౌట్స్ని నానబెట్టుకొని ఈ విధంగా వేసుకుంటే అయితే ఇన్ని మొలకలు వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా మనం ఇప్పుడు హ్యాపీగా కర్రీ చేసుకుందాం. చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. నాకైతే మెయిన్గా హ్యాపీ అనిపించేది ఈ పెద్ద శనగకు కూడా మొలకొచ్చింది కదా, దానికి ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది నిజంగా. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ అయితే బౌల్లో ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చీలు అట్లాగే ఒక ఉల్లిపాయ అండి. ఇది కూడా ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఆయిల్ ఆల్రెడీ హీట్ అయింది. కొన్ని ఆవాలు,
సైడ్ మాడిపోతుంది కలిపేస్తాను. పచ్చిమిర్చీలు కూడా ఫ్రై అయిపోయినాయి, ఆనియన్స్ కూడా ఫ్రై అయినాయి. కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది. పసుపు, వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు. స్ప్రౌట్స్ అయితే ఇక కడిగేసుకుందాం, కొంచెం వాష్ చేసుకొని వేసుకోవాలి. కొన్ని నానబెట్టుకుంటే నా 2 గుప్పలు లైన్ వచ్చేసారండి. అంత తక్కువ క్వాంటిటీలో నానబెట్టుకుని ఇన్ని ఎక్కువ స్ప్రౌట్స్ అయింది. ఐ థింక్ సో. మంచిగా అయితే మిక్స్ చేసేసుకున్నామండి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, టేస్ట్ కోసం కొద్దిగా గరం మసాలా పొడి, కొంచెం ధనియా పౌడర్. అడగంటున్నట్టు అనిపిస్తుంది కదా, ఈ టైంలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటాం. ఇంకా మనది రెసిపీ ఒక 5 minutes కాదు 2 minutesలో రెడీ అయిపోతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం, లైట్గా వాటర్. 2 minutesలో రెడీ అయిపోతుంది. ఇంకా కొంచెం కలిపేసి మూత పెట్టేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా సర్వ్ చేసుకుని తినడమే. మన స్ప్రౌట్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దానికి కాంబినేషన్ పులిహోర అన్నం. నైట్ అయితే మిగిలిపోయింది, ఇంకా దాంతో అయితే పులిహోర అన్నం చేసేసిన. 2 కాంబినేషన్ ఎట్లుంటుందో టేస్ట్ చేసి చెప్తా, చూసేయండి. మనది అయితే స్ప్రౌట్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడిగా టేస్ట్ చేద్దాం. సూపర్ టేస్ట్, స్మెల్ అయితే బాగా వస్తుంది. స్ప్రౌట్స్ కర్రీ ఏంటి సూపర్ టేస్ట్ ఏంటి అని అనుకోకండి, కొందరికి ఇష్టం ఉండాలి స్ప్రౌట్స్ అంటే. కానీ నేను చెప్పిన ప్రాసెస్లో అయితే కుక్ చేసుకోండి, సూపర్ టేస్ట్ అయింది. సూపర్ టేస్ట్ అయింది నిజంగా. రైస్ కనిపిస్తుందా? సూపర్ అంటే సూపర్ టేస్ట్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంతవరకు వీడియో చూసినట్టయితే మీకు నచ్చినట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.